విలక్షణ నటుడు సూర్య నటించిన భారీ పాండ్య చిత్రం కంగువా. గత కొన్ని వారాలుగా కంగువా చిత్ర యూనిట్ నిర్విరామంగా ఇండియా మొత్తం ప్రమోషన్స్ అయితే నిర్వహించారు. దీనితో సాలిడ్ బడ్జెట్ ఏర్పడింది. డైరెక్టర్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాని జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇది బాహుబలి స్థాయి చిత్రం అంటూ తమిళ ఆడియన్స్ అయితే ఆశలు పెట్టుకున్నారు. విజువల్స్ కూడా ఆ రేంజ్ లో ఉండడంతో సూర్య శివ గట్టి ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ట్విట్టర్ టాక్ కూడా ఎలా ఉంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 2 గంటల 34 నిమిషాల నిడుతో కంగువా సినిమా అయితే ప్రారంభమవుతుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం కొన్ని దీవుల్లో ఉండే ట్రైబల్ విలేజ్ల నేపథ్యంలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ ప్రజెంట్ డేట్ కి మారుతుంది. గోవాలో సూర్య దిశ పటాని స్టైలిష్ ఎంట్రీ ఇస్తారు. మిస్సింగ్ కేసులో సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. తిరిగి కథ 100 ఏళ్ల క్రితంకి వెళ్తుంది. ఇప్పుడు సూర్య కంగువా పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే ఫైట్స్, దేవిశ్రీ ప్రసాద్ బీజియం కంగువా ఎంట్రీ అలరిస్తుంది. కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఈ సినిమా ఇంటర్వ్యూల వైపు వెళ్తుంది. సూర్య కంగువా ఒక ఐలాండ్ కి, బాబీ డియోల్ మరో ఐలాండ్ కి నాయకులుగా ఉంటారు. బాబీ డియోల్ సూర్య మధ్య యుద్ధం మొదలవుతుంది. పర్ఫెక్ట్ ఇంటర్వ్యూలతో ఫస్ట్ హాఫ్ అయితే ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో బిగినింగ్ ఎపిసోడ్స్ క్యూరియాసిటీని పెంచాయి. 100 ఏళ్ల నాటి ఐలాండ్స్ వాటి సెటప్ తో దర్శకుడు కథపై మంచి బేస్ సెట్ చేశాడు. కానీ ఒక పాయింట్ నుంచి కథ కన్ఫ్యూజన్ గా మారిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ కొన్ని సన్నివేశాలకు మాత్రమే బీజియం బాగా ఇచ్చారు. కంగువా పాత్రలో సూర్య పవర్ఫుల్ గా ఉన్నాడు. కథ నడిపించిన విధానం ఫస్ట్ హాఫ్ కి మైనస్. కొన్ని సీన్లు విసిగి తెప్పించేలా ఉంటాయి. 100 ఏళ్ల నాటి దీవులు, అక్కడ ట్రైబల్ జాతులతో స్టోరీని అద్భుతంగా ప్రారంభించిన డైరెక్టర్ శివ అదే ఫ్లోని కొనసాగించలేకపోయాడు. సూర్యతో పాటు ఇతర పాత్రల మేకప్ కష్టం కూడా సినిమాలో కనిపిస్తుంది. కానీ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా గందరగోళంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో కథ ప్రజెంట్ అండ్ ఫాస్ట్ లో పారల్ గా జరుగుతుంది. 2 కళల్ని బ్లెండ్ చేస్తూ ప్రీ క్లైమాక్స్ ఫైట్ పెట్టారు. కొన్ని సన్నివేశాల్లో ఉత్కంఠని తెరదించుతూ ట్విస్టుల్ని రివీల్ చేస్తారు. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కంగువా కొన్ని డీసెంట్ ఎపిసోడ్స్ లో మాత్రం మెప్పిస్తుంది. మిగిలిన నేరేషన్ మొత్తం డిసప్పాయింట్ చేస్తుంది. సూర్య కంగువా పాత్రలో అతని కష్టం, భారీ చిత్రానికి తగ్గ డెడికేషన్ కనిపిస్తుంది. ఎమోషనల్ గా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ కాదు, గ్రాండియర్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ శివ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో విఫలమయ్యాడు. ఆడియన్స్ సహనానికి సెకండ్ హాఫ్ పరీక్ష అన్నట్లుగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వర్కౌట్ అయింది. కానీ చాలా సీన్లలో బీజిఎం మెప్పించలేకపోగా చిరాకు తెప్పించేలా భారీ శబ్దాలు విన్నట్లుగా ఉంటుంది. ఓవరాల్ గా కంగువా సినిమా అంచనాలను అందుకోవడంలో నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. విజువల్ పరంగా బాగున్నా ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా బిలో యావరేజ్ చిత్రంగా నిలుస్తుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కంగువా లాంటి భారీ చిత్రం ఇలా బిలో యావరేజ్ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి మీరు ఈ యొక్క మూవీని చూస్తే ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.